ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరికి ప్రేమ వందనాలు. నా తల్లిగారు సాక్ష్యం ఏంటంటే, ఇదివరకు రోజుల్లో మేము హిందువులు, మా అమ్మ క్రిస్మస్కి జనవరికి మా ఇంటి ఎదురుగా ఒక సహోదరు ఉండేవాళ్ళు, సుందరమ్మ అని చెప్పి ఒక సహోదరు ఉండేవాళ్ళు. ఆ సహోదరి క్రిస్మస్కి జనవరికి పిలిచి భోజనం పెట్టేది. కొద్దిగా రవ్వంత విశ్వాసం మా అమ్మకు ఉండేది. ఆ విశ్వాసాన్ని బట్టి చిన్నగా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేది. అయితే నా చిన్నతనంలో మా అమ్మకి గొర్రపాతం వచ్చింది. వచ్చి కొండపల్లి అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేశాక కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగాక బాగా మా అమ్మ ఉబ్బిపోయి బాగా పాస్ నడవక శరీరం అంతా నీరు చేరి బాగా ఉబ్బిపోయి అక్కడే చనిపోయింది. మా నాన్న ఫీజు కట్టమని చెప్పారు. మా నాన్న ఏం చేశాడంటే డ్రింకర్. ఆయన ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చేసాడు. ఆ నైటు 10:30, 11 అవుతుంది. వాళ్ళు తీసుకెళ్ళి ఇక వీళ్ళు రావట్లేదని చెప్పి అంతసేపు చూసినా మమ్మల్ని శవాల గదిలో వేశారు. కొండపల్లి అమెరికన్ హాస్పిటల్లో ఆ శవాల గదిలో వేశారు. అయితే ప్రభువంత విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ నైటు మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. నైట్ 12 గంటల సమయంలో ఒక వెలుగులాగా గోడమ్మటి కనిపించింది. కనిపించినప్పుడు మా అమ్మకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి ఆ వెలుగును చూసింది. వెలుగును చూసి వెలుగు మా అమ్మతో మాట్లాడింది. ఆ వెలుగులో మా అమ్మతో మాట్లాడేటప్పుడు అమ్మ నోరు తెరు అని చెప్పి అన్నప్పుడు మా అమ్మకు అప్పుడు స్పృహ వచ్చి నోరు తెరిచింది. 2 టాబ్లెట్లు లాంటివి ఆ వెలుగు వచ్చి నోట్లో వేయటం మా అమ్మని రంగటం జరిగింది. అయితే మా అమ్మ ఆ వెలుగుతో మాట్లాడుకుంది. నా బిడ్డలు ఎక్కడున్నారు, నా భర్త ఎక్కడున్నారంటే ఆ వెలుగు మా అమ్మతో మాట్లాడింది. అందరూ నా దగ్గరే ఉన్నారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ వెలుగు ఎప్పుడైతే మా అమ్మతో మాట్లాడిందో అప్పటి నుంచి పాస్ నడవటం ప్రారంభమైంది. శవాల గదంతా నిండిపోయి గుమ్మంలో నుంచి పొర్లి పాస్ బయటకు వస్తుంది. తెల్లారి పొద్దున ఒక సిస్టర్ ఊడ్చుకుంటూ వెళ్ళింది. ఆ శవాల గది దగ్గరికి వెళ్ళాక ఆ డోర్ కొడుతూ ఉంది. డోర్ కొడుతున్న సందర్భంలో ఆ ఊడ్చే సిస్టర్ చీపురు అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్టాఫ్కి పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే పెద్ద అమ్మగారులందరూ వచ్చి తాళం తీసుకొని ఆ శవాల గది డోర్ తెరిచి చూశారు. మా అమ్మగారు బతికే ఉన్నారు. ఏం జరిగిందమ్మా అంటే, రాత్రి ఒక వెలుగు వచ్చిందండి, నాతో మాట్లాడింది. ఆ తర్వాత నుంచి నాకంతా బాగుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ వెలుగు యేసుక్రీస్తు వారమ్మా, దేవుడే నిన్ను బ్రతికిచ్చాడు, దేవుడే స్వస్థపరిచాడు, డాక్టర్ల వల్ల మా వల్ల కాలేదు కాబట్టి నువ్వు మాకు ఫీజు ఏం కట్టొద్దు, నీ దేవుడు అబ్బా అని చెప్పి అడిగారు. మా జీకొండూరు రండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ జీబు ఉండేది. ఆ జీబును డ్రైవర్కి చెప్పి ఏమైనా కొండూరులో దించాలని చెప్పారు. మా అమ్మకు ఒక చీర, జాకెట్, ఒక అట్టిగల ఇచ్చి కొండూరు వాళ్ళు పంపించడం జరిగింది. అయితే దేవుడు బ్రతికిచ్చినందుకు ఆ రోజు నుంచి మా అమ్మ కృతజ్ఞతగా దేవుణ్ణి నమ్ముకుంది. మేము 4 అన్నదమ్ములు, 4 కూడా ప్రభువుని నమ్ముకొని దేవుని నామాన్ని బట్టి చక్కగా ముందుకు సాగుతున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, పునరుద్ధారణమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పి ఈ వాగ్దానం మా అమ్మ పట్ల నెరవేరింది. ఆ తర్వాత దేవుడు హిజ్కియాకి ఇచ్చినట్లు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇవ్వటం జరిగింది. ఈ చక్కగా మేమందరం దేవుళ్ళలోనే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.